బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక వివాదంలో చిక్కుకున్నారు. తన స్నేహితుడు శివకుమార్ తో కలిసి తిరుమల నడక మార్గంలో చేసిన ఫ్రాంక్ వీడియో ఆమెను చిక్కుల్లో పడేసింది. కొద్ది రోజుల క్రితం అలిపిరి మెట్ల మార్గంలో చిరుత అటాక్ చేసింది అంటూ రీల్ ను ప్రియాంక అప్లోడ్ చేశారు. చివరికి చిరుత లేదు, అది ఫ్రాంక్ వీడియో అని తెలిసింది. ఇక ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన ప్రియాంకపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై స్పందించిన టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి వారిపై కేసులు పెట్టేలా చర్యలు తీసుకుంటాము అని తెలియజేశారు. ఇక్కడ ప్రియాంక గారు చీతా చూడాలంట, అందుకే చీతా రావాలంట. మేము చీతా రాకూడదని ఇంత పెద్ద పెద్ద కర్రలు తీసుకెళ్తుంటే నువ్వు చీతా రావాలని కోరుకుంటున్నాను. లేదు ఆయన అక్కడే ఆగిపోయారు. మై గాడ్, కాదు మరి ఆయన పాపం అక్కడ భయపడి ఆగిపోయారు. సరే, భయపడ్డారా మీరు? బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక వివాదంలో చిక్కుకున్నారు. తన స్నేహితుడు శివకుమార్ తో కలిసి తిరుమల నడక మార్గంలో చేసిన ఫ్రాంక్ వీడియో ఆమెను చిక్కుల్లో పడేసింది. కొద్ది రోజుల క్రితం అలిపిరి మెట్ల మార్గంలో చిరుత అటాక్ చేసింది అంటూ రీల్ ను ప్రియాంక అప్లోడ్ చేశారు. దీనికి సంబంధించి మొత్తం కూడా చివరికి అది చిరుత కాదు, అది అంతా ప్రాంక్ వీడియో అని చెప్పి తెలియజేసింది. అండ్ ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ గా మారుతుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జితేందర్ నాడి తెలుసుకుందాం. జితేందర్, సో చిరుత వచ్చింది అని చెప్పేసి ఒక ప్రాంక్ వీడియో అయితే చేయడం జరిగింది ప్రియాంక జెన్సన్. దీనికి సంబంధించి భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఈమె పైన కేసులు పెట్టాలని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, గత ఏడాది కాలినడకన తిరుమలకు వస్తున్నటువంటి చిన్నారి హర్షితని చిరుతపులి చంపిన తర్వాత టీటీడీ నడక మార్గంలో కూడా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది. అలాగే నడకదారిని వచ్చే భక్తులకి వచ్చి కర్రను కూడించి ఏదన్నా వన్యమృగాలు దాడి ఎత్తిచ్చే సమయంలో ఆ కర్రను ఉపయోగించే విధంగా కూడా టీటీడీ చర్యలు తీసుకుంది. దీన్ని అదునుగా తీసుకున్నటువంటి బిగ్ బాస్ ప్రియాంక తన స్నేహితుడు శివకుమార్ తో కలిసి కాలినడకన తిరుమలకు వచ్చేటటువంటి సమయంలో ఆ కాలినడక మధ్య మార్గంలో ఒక వీడియోని మాఫింగ్ చేస్తూ అక్కడ చిరుత సంచరిస్తున్నట్టుగా మాఫింగ్ చేసి అదిగో చిరుత అంటూ భయంతో పరుగులు కూడా తీసినటువంటి పరిస్థితి. ఆ క్షణంలో అక్కడ నడకదారిని వస్తున్నటువంటి భక్తులు కూడా భయపడి హడలెత్తినటువంటి పరిస్థితి. కాసేపటి తర్వాత అక్కడ చిరుత లేదంటూ కూడా వాళ్ళు చెప్పి ఆ భయపడినటువంటి భక్తులను కూడా హేళనగా మీరు చిరుత అని చెప్పి భయపడ్డారని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా వీళ్ళు నడకదారులో ఫ్రాంక్ వీడియోలు చేయడాన్ని అటు భక్తులతో పాటు ఇటు టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా తీవ్రంగా పరిగణించారు. వీళ్ళు ఈ ఫ్రాంక్ వీడియో చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసినందుకు కూడా టీటీడీ తరఫున కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ఇప్పుడు ప్రస్తుతం సమాయత్తం అవుతున్నారు. వీరిపై కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఫ్రాంక్ వీడియోలు చేయడమే కాకుండా భక్తులను భయభ్రాంతులకు గురి చేసిన నేపథ్యంలో వీరిపై కేసు నమోదు చేయాలని చెప్పి కూడా భానుప్రకాష్ రెడ్డి టీటీడీ అధికారులను కోరుతున్నారు. మరోపక్క భక్తులు కూడా ఈ వీడియోని సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న నేపథ్యంలో వీరిపై తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితుంది. స్వామివారి దర్శనార్థం వచ్చే వాళ్ళు భక్తి భావంతో రావాలే తప్ప ఇలా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నడుచుకోకూడదని చెప్పి కూడా భక్తులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నీలిమ, రైట్, థ్యాంక్ యూ జితేందర్. ఇక్కడ ప్రియాంక గారు చీతా చూడాలంట, అందుకే చీతా రావాలంట. మేము చీతా రాకూడదని ఇంత పెద్ద పెద్ద కర్రలు తీసుకెళ్తుంటే నువ్వు చీతా రావాలని కోరుకున్నాను. లేదు
తను అక్కడే ఆగిపోయారు. మై గాడ్. Shit, man. కాదు మరి ఆయన పాపం అక్కడ భయపడి ఆగిపోయారు. సరే భయపడ్డారా మీరు? Oh my God.